మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? స్పైస్ అరోమాకి ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నా నన్ను? నా బర్త్డే ట్రీట్ కోసమని. మేము సెయింట్ ఐవ్స్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తున్నాము. అక్కడ బయట తిన్నాం కానీ ఇండియన్ ఫుడ్ ఏం తినలేదు. ఫ్యాన్సీగా ఫిష్ అండ్ చిప్స్, బర్గర్స్ అవి తిన్నాం అనమాట. సో ఒక ప్రాపర్ డేట్ కింద వెళ్దామని వెళ్తున్నాము. ఈరోజు ఎండ మాత్రం ఫుల్గా ఉంది. 28 degrees ఉంది. 30 degrees ఉందా? 30 degrees ఉంది. అసలు షాక్ అవుతున్నాము. ఇండియాలో ఉన్నప్పుడు మనం అంటే పుట్టి పెరిగిందంటే ఒక 40 degrees 42 degrees టెంపరేచర్లో, కానీ ఇక్కడ 30 degreesకే తట్టుకోలేకపోతున్నాము. మొహాలు మొత్తం కాకిల్లాగా మాడిపోయినాయి అప్పుడే. చాలా అంటే చాలా వేడిగా ఉంది. మేము ఆల్రెడీ ఒకసారి రంజాన్ టైంలో ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మేము చికెన్ కబాబ్, సీక్ కబాబ్, ఇంకా చికెన్ చాట్ ఆర్డర్ చేసాము. చికెన్ చాట్ అంటే మనకు కట్లెట్ లాగా ఉంటుంది అనుకున్నా, కానీ అలా లేదు. చికెన్ కర్రీ లాగానే ఉంది, కానీ టేస్ట్ అయితే బాగానే ఉండే. తర్వాత కరాహీ చికెన్ కర్రీ అండ్ నాన్ ఆర్డర్ చేసాము. కరాహీ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, కానీ ఈసారి బిర్యానీ అంత టేస్ట్ బాగాలేకుండే. వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది. దాని పక్కన కర్రీ కూడా ఇచ్చారు అంచుకోవడానికి. ఓవరాల్ గా ఫుడ్ అయితే బాగుంది, ఒక బిర్యానీ తప్ప. ఇప్పటి నుంచి బయట రెస్టారెంట్ లో బిర్యానీ తినొద్దని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే ఎప్పుడు తిన్నా బాగుండట్లేదు. దాని బదులు నేనే ఇంట్లో బాగా చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మన ఛానల్ పేరు చెప్పాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దివ్యచరణ్ వ్లాగ్స్. బై గైస్. బై గైస్.